జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 202వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే పంచమాంసే దశమోధ్యాయః గోవర్ధన పర్వత పూజ. తస్మాత్ ప్రావృషిరాజానః సర్వే శక్రముదాయితాః మకైసురే సమర్చంతి వయమన్యే చ మానవాః. కావున వర్షాకాలమున రాజులు ఇతర మానవులు మేము సంతోషము కలవారే యజ్ఞములతో ఇంద్రుని అర్చించుచున్నాము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తస్మాదితి ప్రావృషి గతయామితి శేషః శరదః ప్రస్తుతత్వాద్ యస్తు నభసి నభస్యేవ ద్వాదశ్యామింద్రమహారంభా ఇతి గర్గాదినోక్తం తత్తు గోవర్ధనోద్ధారోత్తర కాల విషయం కల్ప్యం ఏ తద్ధరివంశే కృష్ణం ప్రతీంద్రోక్తిః ఏ చేమే వార్షికా మాసాశ్చత్వారో విహితా మమ येषां तीर्थं प्रदास्यामि शरत्कालं हि पश्चिमम् अद्य प्रभृतिमासौ द्वौ ज्ञास्यन्ति मम मानवाः वर्षार्धे च ध्वजे नित्यन्ततः पूजामवाप्स्यसीति यत्तु हरिवंशे एव ततः प्रवर्तते पुण्या शरत्सुप्तोक्तिते त्वयीत्यान्तीन्द्रवाक्यं तद्भगवत्पत्र బోధనాంతర సరశేష ప్రసంగార్థం. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. తస్మాత్ అనే ప్రావృషి అనగా వర్షాకాలము వెళ్ళిన తర్వాత అని చెప్పుకొనవలేను. శరదృతువు ప్రస్తుతమున్నది కావున శ్రావణములో భాద్రపదములో కాని ద్వాదశి నాడు ఇంద్ర మహోత్సవారంభ అని గర్గాదులు చెప్పియున్నారు. అది గోవర్ధనోత్తర కాల విషయముగా కల్పించవలేను. ఇది హరివంశమున శ్రీకృష్ణుని గూర్చి ఇంద్రుని వాక్యము. నాకు 4 వార్షిక మాసములు విధించబడినవి. వీటిలో సగం నీకిస్తాను. తరువాతది శరత్కాలము. ఈ రోజు నుండి నాకు 2 నెలలని మానవులు తెలియగలరు. వర్షార్ధమున ధ్వజమున తర్వాత పూజను పొందెదవు. ఇక హరివంశముననే తర్వాత శరత్ పవిత్రమైనది ప్రవర్తించును. నీవు పడుకొని లేచిన తర్వాత ఇత్యాదీంద్ర వాక్యము భగవత్సం బోధనాంతర శరశ్చేష ప్రసంగార్థము. శ్రీ పరాశరుడు పలికిరి. నందగోపస్య వచనం శృతివేత్తం శక్రపూజనే రోషాయ త్రిదశేంద్రస్య ప్రాహ దామోదరస్తదా. ఇంద్రుని పూజా విషయమున నందగోపని మాటలు వినిన దామోదరుడు ఇంద్రునికి కోపము రప్పించుటకు ఇట్లు పలికను. న వయం కృషికర్తారో వాణిజ్యాజీవినో న చ గావోస్మద్దైవతం తాత వయం వనచరాయతః. మనము వ్యవసాయము చేయువారము కాము, వ్యాపారముతో జీవించువారము కాదు. గోవులు మనకు దైవతములు, మనము వనచరులము కదా. ఆన్వీక్షకీద్రైవార్తా దండనీతిస్తదాపరా విద్యాచతుష్టయం చైతద్వారా మాత్రం శృణుస్వమే. ఆన్వీక్షకి త్రయీ వార్త దండనీతి అను 4 విద్యలు ఇందులో వార్త మాత్రమును వినము. కృషిర్వాణిజ్య తద్వశ్చ తృతీయం పశుపాలనం విద్యా హ్యేకా మహాభాగపురుత్వార్త వృత్తిత్రయాశ్రయ. వ్యవసాయము వ్యాపారము అట్లే 3వది పశుపాలనము. ఒక వార్త అను విద్యయే వృత్తిత్రయమును అన్వయించను. కర్షకాణాం కృషిర్వృత్తి పణ్యం విపణిజీవినాం అస్మాకం గౌః పరావృత్తి వార్తాభేదైర్యం త్రిభిః. కర్షకులకు కుషువృత్తి వ్యాపారము, అంగళ్ళ వల్ల బతికే వారికి మనకు గోవు పరావృత్తి. ఇట్లు వార్త ఈ 3 భేదములతో నుండును. విష్ణు చిత్తీయ వాక్య కర్షకాణామితి అస్మాకమిత్యాది గౌరితి జాత్యాభిప్రాయమేకవచం. సా పరవృత్తిరితి పాఠే పరావృత్తిర్యా పాశుపాల్యవృత్తి త్రిభిర్భేదైరుపలక్షితేయం వార్త. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. కర్షకాణాం ఇతి అస్మాకం ఇత్యాది గౌరితి ఏకవచనము జాత్యభిప్రాయకము. సా పరావృత్తి అను పాఠములో ఏ పరావృత్తి పాశుపాల్య వృత్తి 3 భేదములతో గుర్తించున్నది ఈ వార్త. విద్యయా యో మయా యుక్తః తస్య సా దైవతం మహత్ శైవ పూజార్చనీయా చ శైవ తస్యోపకారికా.
ఎవరు ఏ విద్యతో ఉంటారో వారికి అదే పరదైవతము, దానినే పూజించవలెను, అర్చించవలెను. అదియే అతనికి ఉపకరించున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య విద్య ఏతి పూజ్యమాన్య. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. విద్యయ అని, పూజ్య అనగా మాన్యురాలు, గౌరవించదగినది. యో యస్య ఫలమస్నన్వై పూజయత్యపరం నరః ఇహ చ ప్రేత్య చైవాసౌ న తదాప్నోతి శోభనం. ఒకదాని ఫలమును పొందుచు ఇంకో దాన్ని పూజించువాడు ఇహలోకమున పరలోకమున శుభమును పొందజాలడు. కృష్యంత ప్రదితా సీమాః సీమాంతజ పునర్వనం వనాంతగిరియః సర్వే తే చాస్మాకం పరాగతిః. కృష్యంతము వరకు పొలిమేర, సీమాంతము వనము, వనాంతము పర్వతములు, ఆ పర్వతములే మనకు పరాగతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కృష్యంత ఇతి దేశస్థితిరియం సేతగిరియః పరామృశ్యంతే గతిశబ్దసమభిర్వ్యాహరాత్ స్త్రీత్వమే కత్వం చ కృష్యంత ప్రదితా సీమాః సా చాస్మాకం పరాగతిరితి చ పాఠః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. కృష్యంత అనునది దేశస్థితి, సా అనే గిరుడు పరామర్శించబడుచున్నవి. గతి శబ్దముతో కలిపి చెప్పుట వలన స్త్రీత్వము ఏకత్వము కూడా. కృష్యంత ప్రదితా సీమా సా చాస్మాకం పరాగతి అని కూడా పాఠమున్నది. న ద్వారబంధావరణా న గృహక్షేత్రిణస్తదా సుఖినస్వకిలే లోకే యథా వై చక్రిచారిణ. మనకు ద్వారబంధములు, ఆవరణములు లేవు, గృహములు, క్షేత్రములు లేవు. అఖిల లోకాలలో చక్రచారులు ఒక్కరే సుఖముగా జీవింతురు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య న ద్వారేతి ద్వారబంధే గృహైరావరణం ఈశాంతే తదోక్తాః గ్రామస్థాః యద్వా ఆవరణగృహైకవాసా వణిజః గృహక్షేత్రిణ इति गृहकेदारादिक्षेत्रसञ्चारणे यदाः कर्षकाः अयमन्वयः यदा गिरेर्बलेन तृणजालादिमत्प्रदेशेषु स्त्वैरं चक्रवता शकटेन चरन्तो वयं सुखिनः न तथा द्वारबन्धावरणाः न तदा गृहक्षेत्रिण इति. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. నా ద్వారేతి ద్వారబంధములతో గృహములతో ఆవరణము కలవారు గ్రామస్థులు లేదా ఆవరణ గృహైక వాసులు, వణిజుడు గృహక్షేత్ర ఇతి. గృహ కేదారాది క్షేత్ర సంచార నియతులు కర్షకులు. ఇది అర్థము. గిరిబలముతో తృణజాలాదులు కల ప్రదేశములందు యథేచ్ఛముగా చక్రములు కల శకటములతో సంచరించు మనము సుఖముగానున్నాము. అట్లు ద్వారబంధావరణులు కలవారు గృహక్షేత్రులు అలా సుఖముగా ఉండలేదు. సశేషము. జై శ్రీమన్నారాయణ.